రేపు మనకు డిసెంబర్ 1 అలానే కాకుండా ఏకాదశితో కలిసి వచ్చిందండి. కాబట్టి ఏంటంటే గనక ఇంట్లో బెల్లంతో ఈ విధంగా చెయ్యండి. ఇలా చేస్తే మీకు ఈ నెలంతా కూడా చక్కగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కష్టాలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అద్భుతంగా ఏంటంటే గనక మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు. ఎవరైతే బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. ఎందుకంటే ఈ రోజు ఏకాదశి కలిసి రావటం చాలా విశేషం, చాలా మంచి రోజు అనమాట. ఈ రోజు మీరు ఏంటంటే గనక ఉదయాన్నే లేవండి. అలా లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇలా 1వ తేదీన ఏకాదశి కలిసి వస్తే ఆ నెలంతా కూడా బాగుంటుందని మనకు వేద పండితులు కూడా చెబుతూ ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే కనుక ఈ రోజు మనం కొన్ని నియమాలను ఆచరించాలి. అలా ఆచరిస్తేనే మనకు నెల బాగా కలిసి వస్తుంది. ఒకవేళ మనం ఎలాంటి నియమాలను ఆచరించలేదనుకోండి, మనకి ఈ నెల ఏంటంటే గనక ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఈ నెల కలిసి రావాలన్నా, ఈ నెలంతా కూడా బాగుండాలన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, కష్టాలు రాకూడదు, సమస్యలు అనేవి క్రియేట్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు మాత్రమే ఏంటంటే గనక ఈ విధంగా చేసేసుకోండి. ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఖచ్చితంగా అండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతంగా మీ లైఫ్ ఉంటుందన్నమాట. బెల్లం చాలా చాలా శక్తివంతమైనదండి. బెల్లం ఏంటంటే గనక భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం అనమాట. అందుకే బెల్లంతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. పురాణాల ప్రకారం ఏంటంటే గనక బెల్లం అతీత శక్తివంతమైనది కాబట్టి బెల్లం అనేది ఏంటంటే మన కష్టాన్ని తీర్చేంత శక్తి ఉంటుంది. అందుకే బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. మీరేంటంటే గనక రేపు సోమవారం అండి, ముఖ్యంగా ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక రేపు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి. అలానే వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. ఎందుకంటే సోమవారం ముందు ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి మంచి రోజు కదా. ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే గనక మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి, ఇలా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేయాలి. ఏకాదశి మనకు 1వ తేదీ వచ్చింది కాబట్టి మీరు ఏంటంటే గనక స్నానం చేస్తారు కదా, ఆ నీటిలో కొంచెమంత పసుపు, కొంచెమంత కర్పూరం పొడిని కలుపుకొని స్నానం చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే గనక అద్భుతంగా మీ జీవితం ఉంటుందన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఎలాంటి అంటే కష్టం అనేది రాదండి. అలానే కాకుండా జాతక దోషాలు, జాతక సమస్యలు కూడా పోతాయన్నమాట. అలానే మీకు ఏంటంటే గనక మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి స్నానం ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే గనక మనము ఈ రోజు శివపార్వతులను కూడా పూజించవచ్చు. అలానే లక్ష్మీనారాయణలను కూడా పూజించవచ్చు అండి. ఇంట్లో ఏంటంటే గనక ఏకాదశి తిథి ఉంది కాబట్టి పిండి దీపం అనేది చేయండి. పిండి దీపం పెడితే చాలా మంచిదండి. పిండి దీపం ఎలా చేయండి అంటే గనక బియ్య పిండిని తీసుకుని అందులో కొంచెం అంత పసుపు, అలానే కాకుండా కొంచెం చందనం పౌడర్ వేసి దాంట్లో నీళ్లను పోసి ముద్దలాగా చేసేసి దాంతో ఏంటంటే గనక ప్రమిదను తయారు చేసుకుని ఆ ప్రమిద పైన గోవింద నామాలను వేయండి. అలా వేసేసిన తర్వాత ఏంటంటే గనక ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ముందు కావచ్చు, మన పూజ గదిలో ఏంటంటే గనక ఇంకా మన దగ్గర ఉండే పటాల దగ్గర ఏంటంటే పుష్పాలతో చక్కగా అలంకరించుకుని పిండి దీపం పెట్టండి. ఆవు నెత్తిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి 2 ఒత్తులను వేసి దీపారాధన చెయ్యండి. దీపంలో ఏంటంటే గనక లవంగాన్ని వేస్తే కష్టాలు పోతాయి, యాలక్కాయని వేస్తే ఏంటంటే గనక ధనం వస్తుంది. ఇది గుర్తు పెట్టుకోండి. నెల బాగుండాలనుకునే వారు యాలక్కాయని వేసి దీపం పెట్టండి. ఈ నెలలో మాకు కష్టాలు ఉండకూడదు అనుకునేవారు లవంగాన్ని వేసి దీపం పెట్టుకోండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఇంట్లో ఏంటంటే గనక మీరు నైవేద్యంగా బెల్లం ముక్కని పెట్టొచ్చండి. బెల్లం ముక్క పెట్టుకోవచ్చు, లేదంటే గనక 2 అరటిపళ్ళు కూడా పెట్టొచ్చు అనమాట. ఇలా పెట్టి పూజించుకుంటే కూడా మీకు ఫలితాలు అయితే వస్తాయి. ఈ విధంగా చేసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఇంట్లో దీపధూప నైవేద్యాలతో పూజ చేసి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుని అలానే ఏంటంటే గనక ఇంట్లో చక్కగా శివనామాన్ని స్మరించుకుంటూ, అలానే కాకుండా 7 కొండల వారి అంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం కదండి, విష్ణు రూపంగా. కాబట్టి మనం చక్కగా ఇలా నామాలను స్మరించుకుంటూ స్వామివారిని పూజించుకుంటే ఈ నెలంతా కూడా బాగుంటుంది. అలాగే వచ్చేసి ఈ రోజు ఏంటంటే గనక బెల్లం ఉంటుంది కదండి, బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది. బెల్లం ఏంటంటే గనక చాలా చాలా పవిత్రమైనదండి. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి. బెల్లం ఏంటంటే గనక అతీత శక్తివంతమైనదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి బెల్లం తీసుకోండి. చిన్న అంటే బెల్లం ముక్కను తీసుకోండి, మరి పెద్దగా అవసరం లేదనమాట. మనం ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇంత గడ్డ బెల్లం అయితే సరిపోతుంది అనమాట అండి. ఇంతకు మించి ఎక్కువగా మీరేం తీసుకోకండి. ఎంత గడ్డబెల్లం తీసుకుని ఏంటంటే గనక చేతిలో పట్టుకోండి. మీకుండే కష్టాలన్నీ కూడా చెప్పుకోండి. మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు, అసలు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే గనక ఆ బెల్లానికి చెప్పండి. బెల్లం ఏంటంటే గనక మనం చెప్పేదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, మనం చెప్పేదంతా కూడా తీసేసుకుంటుంది చెడుని. అలా తీసేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని తీసుకెళ్లి ఏంటంటే గనక మీరు రావి చెట్టు మొదట్లో పడేయండి. అలా పడేస్తే ఏంటంటే గనక మంచి ఫలితం ఉంటుందండి. అలాగే ఈ నెల అంతా కూడా బాగా కలిసి రావాలని కూడా చెప్పండి. ఈ రోజు ఏకాదశి కూడా కలిసి వచ్చి ఇలా చెప్పుకొని ఏంటంటే
గనక బెల్లం ముక్కని అక్కడ రావి చెట్టు దగ్గర పడేయండి. ఇలా పడేసి ఏంటంటే రావి చెట్టుని 2 సార్లు తాకండి చేతులతో. అలా తాకేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి. 3 లేదా 5 ప్రదక్షిణ చెయ్యండి. రావి చెట్టు దగ్గర కొంచెం సేపు ఏంటంటే గనక నించోండి. ఇలా చేసుకుంటే మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయండి. అద్భుతంగా ఉంటుంది. మీ జీవితం మారుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నెలంతా కూడా చక్కగా యోగించడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చండి. ఇది చాలా చిన్న పరిహారం. కష్టాన్ని తీర్చేంత శక్తి బెల్లానికి ఉంటుంది. నెలంతా కూడా చక్కగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఏంటంటే గనక బెల్లం అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇలా మనకు అన్ని విధాలుగా కూడా ఏంటంటే గనక బెల్లం పరిహారం అనేది పనిచేస్తుందండి. చాలా చాలా మంచి రిజల్ట్ ని తెచ్చి పెడుతుంది అనమాట. మనం ఏంటంటే బెల్లమే కదా, బెల్లం వల్ల ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలు రావు అనుకుంటాం, కానీ చాలా ఫలితాలు వస్తాయి. నమ్మకంతో చేసుకుంటే ఏంటంటే గనక ఫలితాలు ఎక్కువగా వస్తాయి అని చెప్పొచ్చు. అందుకే బెల్లంతో ఏంటంటే గనక ఈ విధంగా పరిహారం చేసేసి ఇంకా మీరు ఫలితం పొందండి. మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల్ని పోగొట్టుకొని ఇంకా ఈ సంవత్సరంలో మనకు ఇది చివరి నెల కదండి, డిసెంబర్ నెల అందరూ కూడా బాగుండాలని కోరుకుంటారు. ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదనే అనుకుంటూ ఉంటారు. కష్టాలు రాకూడదు, అడ్డంకులు రాకూడదు, ఈ నెల ఒక్కటి గడిచిపోతే బాగుండు అన్నట్టుగా అనుకుంటారు. అలానే ఏంటంటే గనక ఉంటుంది. ఇంకా అలానే కాకుండా దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి. అలా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఏంటంటే గనక పూజ చేయించుకోండి. అలాగే వచ్చేసి ఆలయంలో కాసేపు కూర్చోండి. పేదవారికి చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. అంటే మన స్తోమతకు తగ్గట్టుగా మనం దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఏంటంటే గనక భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి. అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించండి. అనంతరం వచ్చేసి ఈ రోజు ఒక 5 అరటిపళ్ళను తీసుకోండి. అరటిపళ్ళు అయితే అందరికి అందుబాటులో ఉంటాయి. మనకి ఏంటంటే కొంచెం తక్కువలో కూడా దొరుకుతాయి. కాబట్టి 5 అరటిపళ్ళని తీసుకోండి. అంటే ఈ ప్లేస్ లో మీరు దానిమ్మ పళ్ళు కూడా తీసుకోవచ్చండి. కాకపోతే అరటిపళ్ళు కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. ఏవి తీసుకున్నా పర్వాలేదు. అలా తీసుకున్న ఈ పళ్ళని ఏంటంటే గనక చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే గనక తలా ఒకటి ఇచ్చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే గనక భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. అలా సంపూర్ణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటానికి అవకాశం ఉంటుంది. అద్భుతంగా మన లైఫ్ అనేది ఏంటంటే గనక చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇది చాలా చాలా చిన్న పరిహారం అండి. అందుకే ఏంటంటే గనక మీరు ఈ విధంగా ఆచరించుకోండి. ఇదేంటంటే గనక మీరు పిల్లలకు దానం చేయటం వల్ల పిల్లల్లో భగవంతుడు ఉంటాడు. మన పిల్లలు దేవుళ్లతో సమానం అని చెప్తాం కదండి. అందుకే పిల్లలకు ఈ విధంగా ఏంటంటే గనక అరటి పళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ ఏవైనా సరేనండి, ఇలా ఏంటంటే గనక వాళ్ళకి ఇవ్వటం వల్ల అది భగవంతుడికి చేరుతుంది. కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెబుతుందండి. అందుకే ఏంటంటే గనక ఈ 1వ తేదీన మర్చిపోకుండా అరటి పళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ పిల్లలకి ఇవ్వండి, సరిపోతుంది అనమాట. 1వ తేదీన మనం ఏది చేసినా కానీ మనకు సెంటిమెంట్ ఉంటుంది కదండి, నెలంతా కూడా యోగిస్తుందని. అలానే ఇంట్లో ఏంటంటే గనక ఈ రోజు పప్పు కూర వండుకొని తినండి. పప్పు తింటే చాలా మంచిది, కానీ వంకాయ కూరని వండకండి. అలా వండి తింటే ఏంటంటే గనక కష్టాలు ఏర్పడతాయి అనమాట. అందుకే సోమవారం కాబట్టి పప్పు, ఏ పప్పు అయినా సరేనండి, మనం ఏంటంటే గనక చక్కగా చేసేసుకొని తింటే ఏంటంటే గనక మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట. మర్చిపోకుండా ఈ విధంగా కూడా చేసేసుకోండి. ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే ఆవుకు కూడా ఆహారం పెట్టండి. కొంతమందికి ఏంటంటే గనక చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయండి. జీవితమే ఒక నరకంగా ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంత బాధపడిపోతారు, ఎంత ఇబ్బంది పడిపోతారు మనందరికీ తెలిసిందే కదా. అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే గనక గోమాత దగ్గరికి వెళ్ళి గోవుని పూజిస్తే సమస్త బాధలు పోతాయి. సర్వ బాధల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకుని ఆవుకి ఏంటంటే గనక పచ్చగడ్డి కానీ, తోటకూర కానీ, అరటిపళ్ళు కానీ, లేదంటే గనక మీ దగ్గర ఉండే పదార్థాలు ఏవైనా పర్వాలేదండి, ఇది పెట్టండి అది పెట్టండి అని కాదు. ఆవు ఏంటంటే గనక సమస్త దేవతల యొక్క రూపం. కాబట్టి ఆవుకి ఏది పెట్టినా కానీ మనకు మంచి జరుగుతుంది. మనకి ఏది పెట్టాలనిపిస్తే అది ఆవుకు పెట్టొచ్చండి. అలా పెట్టుకోవడం వల్ల అయితే ఏంటంటే గనక శుభ ఫలితాలను మనం పొందుతాము. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు, ఆటంకాలు అనేవి జరగవు. అలానే కాకుండా ఏంటంటే గనక ఇలాంటి చిన్న చిన్న అంటే సమస్యలు వస్తూ ఉంటాయి కదండి, ఆ సమస్యలు అనేవి రాకుండా మనం బయటపడటానికి ఏంటంటే గనక ఈ పరిహారాలు మాకు పనిచేస్తాయి అనమాట. అందుకే ఈ పరిహారాలన్నీ కూడా చాలా చాలా శక్తివంతమైనవని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. 1వ తేదీన ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెడితే నెలలో ఏంటంటే గనక ఇబ్బంది ఉండదు. నెల ఏంటంటే గనక సాఫీగా సాగిపోతుంది. ఎలాంటి సమస్య అనేది క్రియేట్ అవ్వకుండా ఉండటానికి బెల్లంతో కూడిన ఆహారం పెడతారని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే గనక ఒకవేళ ఆవుకు ఆహారం పెట్టాల్సి వస్తే బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి. బెల్లం బియ్యపిండి కలిపి ఏంటంటే గనక గోమాతకు పెడితే మంచిది. కానీ గోవుకు పెట్టే పద్ధతి కూడా ఉంటుంది. గోమాత దగ్గరికి వెళ్ళినప్పుడు గోవుకు నమస్కారం చేసుకుని, అలానే కాకుండా ఏంటంటే గనక గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గోమాతను నుదుటి భాగాన తాకి ఆ తర్వాత మనం తీసుకెళ్లిన ఆహారం పెడితే ఏంటంటే గనక ఆవు సంతోషిస్తుంది. ఆవు ఏంటంటే గనక సంతోషించి మన కోరికను తీరుస్తుంది, మనకుండే సమస్యను ఏంటంటే గనక తొలగిస్తుంది అనమాట. అందుకే ఆవుకు ఇలా ఆహారం అనేది పెట్టండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక
ఈ రోజు అండి ముఖ్యంగా చెప్పాలంటే గనక మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర ఏంటంటే గనక ఈ విధంగా పెట్టుకోండి. ఈ నెలంతా కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ నెంబరు చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైన నెంబరు. ఒక్కసారి మన దగ్గర పెడితే మనకి ఏంటంటే గనక అద్భుతం లాగా పనిచేస్తుందండి. ఏంటంటే గనక దైవమే మన తోడు ఉన్నట్టు, దైవమే మన నీడలాగా మనని ఏంటంటే గనక చక్కగా కాపాడినట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెప్పొచ్చు. ఈ నెంబర్ అంతటి శక్తివంతమైన నెంబరు, అంత పవర్ఫుల్ నెంబర్ అండి. ఏమీ లేదు, ఒక తెల్లని కాగితం తీసుకోండి. గీతలు రాతలు ఇలాంటివి లేకుండా పేపర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. దానిపైన ఏంటంటే గనక బ్లాక్ స్కెచ్ మార్క్తో కావచ్చు, లేదంటే గనక మనకు రెడ్ పెన్ ఉంటుంది కదా దానితో కావచ్చు, ఏది ఉంటే అదండి. మనకు ఆ సమయానికి ఏదైతే అందుబాటులో ఉంటుందో అది తీసుకోండి. అలా తీసేసుకొని దానిపైన ఏంటంటే గనక 55588 రాయండి. 5 అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలానే కాకుండా ఏంటంటే గనక 8 అంటే ఆంజనేయ స్వామిగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ మీరు తప్పుగా అనుకోకండి, ఇది అంక్యశాస్త్రం ప్రకారం చెప్పబడుతుందన్నమాట. అంటే న్యూమరాలజీ ప్రకారం చెప్పబడుతుంది. విశ్వ ప్రకారం ఏంటంటే గనక ఇలా నెంబర్స్ ని దైవంగా కూడా పరిగణిస్తారనమాట. అలా 555 అంటే గనక 3 రెట్లు సంపాదన పెరగటానికి, 8 రెట్లు మనకి ఏంటంటే గనక మనం ఎదుగుదల అనేది ఉండటానికి ఉపయోగపడే నెంబర్స్ అనమాట. ఇలా రాసేసి మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలా రాసేసి ఆ పేపర్ని ఫోల్డ్ చేసి ఆ పేపర్ని ఏంటంటే గనక మీ పర్సులో కానీ లేదంటే గనక మీ జేబులో కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే గనక డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదండి. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరుతుంది. డబ్బు ఏదో ఒక రూపంలో ఏంటంటే గనక మిమ్మల్ని ఆకర్షిస్తుందన్నమాట. ఇలా ధన ద్వారాలు తెచ్చుకోవటం, డబ్బు రావటం, ధన సమస్య పూర్తిగా తొలగిపోవటం, అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందన్నమాట. అంత చక్కటి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి మరి ఏంటంటే గనక నమ్మకంతో చేయండి. మీరేం చేసినా చేయకపోయినా ఈ రోజు ఏకాదశి మంచి రోజు కాబట్టి స్నానం చేసి దీపం పెట్టుకుని బెల్లం ముక్కని సమర్పించి బెల్లం ముక్కతో పరిహారం చేసుకుని ఆ తర్వాత రావి చెట్టుని తాకి నెంబర్ని రాసి పెట్టుకోండి. చూడండి ఈ నెల మీకు ఎంత చక్కగా కలిసి వస్తుంది, ఎన్ని ఫలితాలు వస్తాయి, మీ జీవితం ఎలా మారుతుంది, మీ భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది అనేది అంత కూడా మీకు ఏంటంటే కనుక కళ్ళకు కట్టినట్టు తెలిసిపోతుందని చెప్పొచ్చు. ఇక మీకు తిరగనేదే ఉండదండి. కాబట్టి ఏంటంటే కనుక ఈ రోజున ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఇలా చేసేసుకుని ఫలితం అనేది పొందండి. ఇంట్లో ఏంటంటే కనుక 2 పూటలు కూడా దీపం పెట్టండి. మనకు సోమవారం ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి ఇంట్లో స్త్రీలు అంటే చక్కగండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిదండి. అటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అంటే విష్ణు రూపంగా మనం వెంకటేశ్వర స్వామిని భావించి పూజించడం జరుగుతుంది కదా, అందుకే ఈ రోజు ఈ విధంగా చేసేసుకోండి. అలానే కాకుండా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రావి చెట్టుని తాకితే చాలా మంచిది. ధన ద్వారాలు ఒకవేళ మూసుకుపోయి ఉంటే రావి చెట్టుని తాకటం వల్ల ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో ఆ డబ్బు సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. డబ్బు సమస్య అనేది ఏంటంటే కనుక పూర్తిగా తొలగిపోతుంది. ఎప్పుడైతే మానవుడి 2 ఇలా చేతులు తాకుతాయో అప్పుడు ఏంటంటే కనుక రావి చెట్టులో ఉండే అతీత శక్తి ఏంటంటే కనుకనండి మన ధన ద్వారాలని అంటే యాక్టివేట్ చేస్తుందన్నమాట. కొంతమందిని మనం చూస్తామండి, ఎంత కష్టపడతారండి, రూపాయి కూడా రాదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతారు, అసలు డబ్బే రాదండి, మాకేంటో మాకు అర్థమే కాదు, మా తలరాత ఏందో మా దరిద్రం ఏందో మాకు తెలియదు, కానీ మాకైతే డబ్బు రాక మేము చాలా బాధపడతామండి, చాలా ఇబ్బంది పడిపోతామండి, ఏం చేయాలో మాకు అర్థం కాదండి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఏకాదశి 1వ తేదీ వచ్చినప్పుడు రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక రావి చెట్టుని 2 సార్లు అరిచేతులు ఏంటంటే కనుక ఇలా తాకితే ఆ అరిచేతుల్లో ఉండే ధన ద్వారాలు తెచ్చుకుని ధనం నిరంతరం ఏంటంటే కనుక ప్రవాహం లాగా వస్తుంది. అంటే ఇక్కడ కుప్పలకి ఏం రాదండి, సంపాదించుకున్నంత డబ్బు మన దగ్గర ఉంటుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి, డబ్బు లేక నరకం చూసే వారికి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోయి నెల మొత్తం కూడా ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా, అడ్డంకులు లేకుండా చక్కగా ఉండటానికి, ప్రశాంతంగా ఉండటానికి, అలానే కాకుండా చక్కగా అనుకూలించడానికి ఏంటంటే కనుక అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇదేంటంటే మర్చిపోకుండా చేసేసుకొని ఏంటంటే కనుక ఫలితం పొందండి. చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఈ రోజు ఏంటంటే కనుక ఇంట్లో నాన్ వెజ్ను వండకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా వంకాయ కూర, అలాగే వచ్చేసి బీరకాయ కూరని వండకండి. పప్పు కూరలు ఏవి వండుకొని తిన్నా ఏం కాదు, మంచిదనమాట. అలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా మనం ఏంటంటే కనుక భగవంతుడికి ఏదైనా సరేనండి ఫ్రూట్ అంటే ఏదైనా పండుని నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దాన్ని మనం స్వీకరిస్తే కూడా మనకు బాగుంటుంది. జాతక సమస్యలు, జాతక దోషాలు ఉన్నవారు చిన్న బెల్లం ముక్క అంటే పెట్టి సమర్పించి చిన్న బెల్లం ముక్కను ఏంటంటే కనుక భగవంతుడి పటం ముందు పెట్టి ఆ తర్వాత దానిపైన 2 ఆవునేతి చుక్కలను పోసి ఆ బెల్లాన్ని స్వీకరిస్తే మనకుండే కష్టాలు కూడా పోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి.